అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. మీరు స్పష్టంగా చెప్పాల్సింది అప్సడా చట్టం ఉందా లేదా, ఆ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిండికేట్గా ఏర్పడి అక్వాఫీడ్కి సంబంధించి వాళ్ళ ఇష్ట ప్రకారం రేట్లు పెంచి వాళ్ళు ఇన్వాయిస్లు రైజ్ చేసి పంపించేటువంటి హక్కు అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు అంటే, వాళ్ళకి ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్దతు లేకుండా ఒక ఫీడ్ తయారీదారులు ఇంత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా మాట్లాడేటువంటి విషయం ఇది. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఆయన అనుయూయులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, దానితో పాటు తాను కొంత కమిషన్లు కొట్టేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఈ పెంపుకు శ్రీకారం చుట్టారనేటువంటిది రైతులు బహిరంగంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో ఉండేది, మేము అదే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేట్లు పెంచాలనుకున్నప్పుడు రేట్లు పెంచడం లేదు. పాపం చంద్రబాబు నాయుడు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అని చెప్పి చాటింపు వేసుకుంటున్నారు, డప్పు కొట్టుకుంటున్నారు. మీ అనుభవం, మీ చాటింపు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయనకున్నటువంటి ఆయన చెప్పినట్టుగా ఆయన ఎంత అనుభవజ్ఞుడు అని చెప్పుకునేదంతా కూడా జనాల మీద పడి దోచుకోవడానికి పనికొస్తుంది తప్ప ఎవరైనా ఆదుకోవాలి, అండగా నిలవాలి అనేటువంటి ఆలోచన ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పని ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి గర్వంగా చెప్పగలం. ఈరోజు మేము మాట్లాడడం కదా, రైతులు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి రైతులు తెలుగుదేశం పార్టీతో సహా ఈరోజు నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అక్వా రైతులకు మేలు జరిగింది, అక్వా రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచాడు. అనేక సందర్భాలలో ఫీడ్ మార్కెట్, ఫీడ్కి సంబంధించినటువంటి ఈ కంపెనీలు ఏదైతే ఉన్నాయో తయారీదారులు చేసేటువంటి కంపెనీలు రేట్లు పెంచాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నియంత్రించాడు. దానివల్ల ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ఈ రాష్ట్రంలో అక్వా రైతులు అందరం బాగుపడ్డాం, అక్వా రైతులు సంతోషంగా ఉండగలిగాం. 1.5 రూపాయలకి కరెంట్ ఇచ్చాడు, మాకు రేటు గణనీయంగా ఆ రోజు ఉన్నది. దానితో పాటు ఈరోజు ఫీడ్ పెంచకుండా చర్యలు తీసుకున్నాడు. దానివల్ల ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రభుత్వ మద్దతు ఉన్నది కాబట్టి అక్వా రైతులను, అక్వా పంటను కొనసాగించగలిగాం. ఈ 2 సంవత్సరాల్లో మేము కుదేలవుతున్నాం. దానితో పాటు ఈరోజు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఈరోజు మరలా ఈ ఫీడ్ రేట్లు పెరగడంతో తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఈరోజు అక్వా రంగం కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని నుంచి మమ్మల్ని బయట వేయాలి అని అంటే ఈరోజు అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంగా మీరు గళం విప్పి మా అండాన్ని నిలవాలని చెప్పి నిన్నటి నుంచి అక్వా రైతులు అందరూ కూడా మా దగ్గరికి రావడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం రైతులను దోచుకుంటుంది, అక్వా రైతులకు సంబంధించి మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, వాళ్ళకి సంబంధించి ముడుపులే మామూళ్ళే ఆలోచన చేస్తున్నారు తప్ప రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయడం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు అచ్చెన్నాయుడు గారికి మేము సలహా ఇచ్చేది, ఆయన స్పందించి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా, ఈరోజు రైతులకు వ్యతిరేకత ఉన్నట్టుగా మాట్లాడడం కాదు. మీరు ముందు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఇది జరగదు. కాబట్టి ముందుగా మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు మధ్యస్థంగా, మధ్యవర్తితనంగా మార్చి ఏదో ఒక విధంగా అంటే పెరిగినటువంటి రేటుని కాస్తో కోస్తో తగ్గించి ఏదో తాను మధ్యవర్తిత్వం చేసినట్టు, పెంచినటువంటి దాన్ని కాస్త తగ్గించినట్టు. కాబట్టి నాటకాలు ఆడటం మాని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పెంచినటువంటి ప్రతి పైసా తగ్గించాల్సిందే, పెంచడానికి ఎటువంటి హేతుబద్ధత లేదు. అందుకే స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టాలి. ఏ రోజైనా సరే ప్రభుత్వం యొక్క బాధ్యత, మీ కమిషనర్ లేఖ రాస్తే ఆ కమిషనర్ రాసినటువంటి లేఖను ఆ కంపెనీలు బేఖాతరు చేసి రేట్లు పెంచుకుంటాము అని చెప్పి కంపెనీలు కమిషనర్కి లేఖ రాస్తే కమిషనర్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టాలని చెప్పిన వాళ్ళకి రిప్లై ఇస్తే దాన్ని బేఖాతరు చేస్తూ, అంటే ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తూ వాళ్ళ ఇష్ట ప్రకారం సిండికేట్గా ఏర్పడి ఈరోజు రేట్లు పెంచుకుంటుంటే, ఈరోజు ఆయన రేట్లు పెరిగిన తర్వాత వాళ్ళ ఇన్వాయిస్లన్నీ రైజ్ చేసిన తర్వాత ఈరోజు ఆయన అచ్చెన్నాయుడు గారి ముందుకు వచ్చి సన్నాయి నొక్కులు మాట్లాడుతూ ఏదో ఒక విధంగా దీన్ని మధ్యస్థం చేసి ఏదో ₹2 తగ్గించేశాం అనేటువంటి, మధ్యవర్తిత్వం చేశాం అనేటువంటి వాళ్ళ ఆగ్రహవేశాల మీద ఏదో నీళ్లు చల్లాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రతి పైసా పెంచిన ప్రతి పైసా ఈరోజు పెంచడానికి వీలు లేదు. కాబట్టి ఎక్కడ కూడా పెంచడానికి ఎటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. కాబట్టి పెంచాల్సినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా పెంచినటువంటి ప్రతి పైసా కూడా తగ్గించాల్సిందే. ఒక్క పైసా కూడా పెంచడానికి వీలు లేదనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అన్ని రకాలైనటువంటి వర్గాలు ఈరోజు దోపిడీకి గురవుతున్న రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు ఒక పక్క చూస్తే వరి దగ్గర నుంచి, చిరుధాన్యాల దగ్గర నుంచి, పత్తి, మిర్చి, పొగాకు దగ్గర నుంచి, కాయగూరలు పండించేటువంటి రైతుల దగ్గర నుంచి, పండ్ల తోటలు పెంచుకునేటువంటి రైతుల దగ్గర నుంచి అన్నిటికీ నష్టం తప్ప ఎవరికి కూడా గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి, కనీస మద్దతు ధర కల్పించే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అందరూ రైతుల పాపం నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి నేపథ్యంలో
అక్వా రైతుల మీద కూడా ఈరోజు మీరు కక్ష సాధింపులకు పాల్పడినట్టుగా, వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నట్టుగా, మీ లాభార్జన కోసం, మీ ధనార్జన ధ్యేయంగా మీరు వాళ్ళ మీద పాపం పంచి ఈరోజు ఒక్కసారిగా ఫీడ్ పెంచితే ఫీడ్ అనేటువంటిది ప్రధానమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళ ఖర్చులు ఇబ్బడముబ్బడిగా పెరిగితే ఇప్పటికే నష్టాల ఊబిలో ఉన్నటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కష్టాలు పడుతున్నటువంటి అక్వా రైతులు కోలుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు సమీక్షలు, సమావేశాలు ఏ రోజు పెట్టనటువంటి మీరు, ఏ రోజు సంక్షోభంలో ఉన్న వ్యవసాయం ఏ రోజు పట్టించుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ, అచ్చెన్నాయుడు కానీ ఏ రోజు ఒక సమీక్ష ఏర్పాటు చేయనటువంటి వాళ్ళు నిన్న రేట్లు పెంచిన తర్వాత, ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహావేశాలు పెళ్లిపుకిన తర్వాత ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని సన్నాయి నొక్కులకి దాని మీద ఎంతో కొంత తగ్గించి ఏదో మేము ఊరట కలిగించామని డబ్బా కొట్టుకోవడానికి, దాని మీద దండోర వేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం మానుకోండి. ఒక్క పైసా పెంచడానికి కూడా వీలు లేదు. అక్వా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలుస్తుంది. తప్పనిసరిగా మరలా చెప్తున్నా, మీరు ఈ పంతాన్ని మార్చుకొని మీరు ఆ బుడుపులు తీసుకునేటువంటి వ్యవహారానికి స్వస్తి పలికి రైతుల దగ్గర పెంచినటువంటి ఈ అక్వా రైతులకు సంబంధించి మీరు పెంచినటువంటి రేట్లు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. లేదు మీరు తగ్గించకుండా ఇదే పంతాన్ని కొనసాగిస్తామంటే మాత్రం అక్వా రైతులకి అండగా నిలబడి వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెంచి ఖచ్చితంగా అక్వా రైతులకు అండగా నిలిచి అక్వా రైతులకు సంబంధించినటువంటి పెరిగినటువంటి ఫీడ్ ధరలు ఏదైతే ఉన్నాయో అక్వా ఫీడ్ ధరలు అవి తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.